శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా 10వది మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలండి. శ్రవణం 1, 2, 3, 4 పాదాలు. ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9. అయ్యా, ఈ రాశి వారికి ఈ నెలలో గురుగ్రహం కొంత అనుకూలంగా ఉన్నాడండి. గురువు అనుకూలంగా అంటే చాలా వరకు ఇబ్బందులే ఉండవండి మీకు. అందువలన ఈ గురుడు శుభప్రదంగా ఉండటం వలన మీకు ధనలాభం కలుగుతుంది, చేసే పనుల్లో అభివృద్ధి కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అంతేకాదండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అది ఉంటే ఏ పనైనా ఉత్సాహంగా చేయగలం మనం. అందువల్ల ఈ నెలలో మీకు ఆరోగ్యం బాగుంటుంది. అయితే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా అటు ఇటుగా కూడా కొన్ని వచ్చే పరిస్థితి మీకు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నది. అలాగే గృహ మార్పులు కూడా, అంటే అద్దెకున్న వాళ్ళు ఇంకో ఇంట్లోకి మారటం కానీ, లేకపోతే మీరు కొత్తగా ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోంచి వేరే చోటుకి మారటం కానీ, ఇట్లా కొంచెం గృహ మార్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. కొందరు మాట విషయం చాలా జాగ్రత్తగా స్పష్టంగా మీరు మాట్లాడాలి. మీ మాటను కొంతమంది వక్రీకరించడం, మీరోడు మాట్లాడితే ఇంకోటి చెప్పారని ప్రచారం చేసి మీకు చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తారు. స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి మాటను స్పష్టంగా సంయమనం పాటిస్తూ మాట్లాడటం మంచిది. అంతేకాకుండా మిమ్మల్ని మీ మిత్రులు కానివ్వండి, మరొక బంధువులు కానివ్వండి, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇలా చేస్తున్నారు అని మీరు గ్రహించే లోపుగానే కొంత నష్టం మీకు జరుగుతుంది. అందుకని ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మవద్దు. మరి తర్వాత యథార్థం గ్రహించినా కూడా అప్పటికే కొంత మనకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. సంతాన మూలక సౌఖ్యము, పిల్లలు ఉద్యోగం కొత్తగా రావటం కానీ, చదువులు ర్యాంకులు పొందటం కానీ, సంతాన మూలకంగా మీకు సంతోషం కలిగే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. అయితే వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు కూడా మీరు కొంచెం తట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. మరికొన్ని చోట్ల అప్పులు కూడా చేయాల్సి వస్తే రావచ్చు ఈ నెలలో. జాగ్రత్తగా మరి పొదుపు పాటిస్తూ అవసరమైనంత మేరకే డబ్బు ఖర్చు చేస్తున్నట్లయితే ఈ ఇబ్బందుల్లోంచి మీరు బయటకు పడగలుగుతారు. ఈ నెల మొదటి వారం కంటే చివరి భాగం మీకు బాగుంటుంది. మరి మీ కుటుంబ సభ్యుల్లోనే పిల్లలు కానీ, మిగిలిన ఎవరో ఇతరత్ర వాళ్ళు కానీ మీకు కొంచెం ఆదాయాన్ని పెరగటం వలన మీకేంటంటే కుటుంబం ఆదాయం ఏ లోటు లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తున్నది. స్వస్తి.